యాక్ట్ చేశానండి. ఒక 4 days షూట్‌కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే, నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో, సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే. అంటే చీజ్ బజ్జీ రేంజ్ లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్ కి అలా? ఎందుకు బజ్జీ అంత అంత ఇష్టమా మీకు బజ్జీ అంటే? అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంత బాగుంటుంది. ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్. ఇది కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? నాకు అంత కష్టమే అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసి అందులో చాలా బాగా చేస్తాడు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని